నేడు తెలంగాణ గవర్నర్గా శివప్రతాప్ శుక్లా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఉదయం 7:30 శివప్రతాప్ శుక్లాతోటి హైకోర్టు చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ ప్రమాణం చేయించనున్నారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొనున్నారు. ఉత్తరప్రదేశ్కు చెందిన శుక్లాకు రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉంది. గతంలో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రిగా పనిచేస్తున్న ఆయన సీనియర్ పార్లమెంటేరియన్గా కూడా పేరు తెచ్చుకున్నారు. నేడు తెలంగాణ గవర్నర్గా శివప్రతాప్ శుక్లా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఉదయం 11:30 శివప్రతాప్ శుక్లాతోటి హైకోర్టు చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ ప్రమాణం చేయించనున్నారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొనున్నారు. ఉత్తరప్రదేశ్కు చెందిన శుక్లాకు రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉంది. గతంలో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రిగా పనిచేస్తున్న ఆయన సీనియర్ పార్లమెంటేరియన్గా కూడా పేరు తెచ్చుకున్నారు. పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపైన నేడు స్పీకర్ తీర్పు ఇవ్వనున్నారు. దానం నాగేందర్, కడియం శ్రీహరి పిటిషన్లపైన తీర్పు ఇవ్వనున్నారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ ఉదయం 10 గంటలకు తీర్పు వెల్లడించనున్నారు. రేపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపైన సుప్రీంకోర్టులో విచారణ నేపథ్యంలో స్పీకర్ తీర్పు ఇవ్వనున్నారు. పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపైన నేడు స్పీకర్ తీర్పు ఇవ్వనున్నారు. దానం నాగేందర్, కడియం శ్రీహరి పిటిషన్లపైన తీర్పు ఇవ్వనున్నారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ ఉదయం 10 గంటలకు తీర్పు వెల్లడించనున్నారు. రేపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపైన సుప్రీంకోర్టులో విచారణ నేపథ్యంలో స్పీకర్ తీర్పు ఇవ్వనున్నారు. ఖమ్మం జిల్లా వెలుగుమట్ల బోధన్ భూముల వివాదానికి శాశ్వత పరిష్కారం చూపుతూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత నెలలో జరిగిన కూల్చివేతల వల్ల రోడ్డున పడ్డ పేదలకు అండగా నిలుస్తూ ఖమ్మం కలెక్టరేట్ వేదికగా బాధితులకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేయాలని నిర్ణయించింది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో పాటుగా మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావుల సమక్షంలో ఈ కార్యక్రమం వైభవంగా జరగనుంది. గత నెల 24న వెలుగుమట్ల బోధన్ భూముల అక్రమ నిర్మాణాల పేరుతోటి అధికారులు చేపట్టిన కూల్చివేతలు రాజకీయంగా పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి. సుమారు 15 ఏళ్ల క్రితమే తాము పట్టాలు పొందామని, తమ ఇళ్లను ఎలా కూల్చుతారని బాధితులు చేసిన పోరాటంపైన ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. దీనిపైన లోతైన సర్వే నిర్వహించిన జిల్లా అధికారులు ప్రాథమికంగా 311 మందిని అర్హులుగా గుర్తించి వారికి టోకెన్లు కూడా జారీ చేశారు. ప్రభుత్వం కేవలం ఇళ్ల స్థలాల పట్టాలు ఇవ్వడమే కాకుండా బాధితులు తమ కళల సౌధాన్ని నిర్మించుకోవడానికి ఇంద్రమ్మ ఇళ్ల పథకం ద్వారా ఒక్కొక్కరికి 5 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందజేయనుంది. ఖమ్మం జిల్లా వెలుగుమట్ల బోధన్ భూముల వివాదానికి శాశ్వత పరిష్కారం చూపుతూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత నెలలో జరిగిన కూల్చివేతల వల్ల రోడ్డున పడ్డ పేదలకు అండగా నిలుస్తూ ఖమ్మం కలెక్టరేట్ వేదికగా బాధితులకు ఇళ్ల పట్టాల పంపిణీకి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉపేందర్ ఫోన్లైన్ అందిస్తారు. ఉపేందర్, ఖమ్మం జిల్లా వెలుగుమట్ల బోధన్ భూముల వివాదానికి శాశ్వత పరిష్కారం చూపుతూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి ఉపేందర్?
చక్రి ఖమ్మంలోని వెలుగుమట్ల భూదాన్ భూముల్లో అక్రమంగా నివాసాలు ఏర్పాటు చేస్తున్నారంటూ కూడా సిసిఎల్ నిర్ణయం మేరకు ఈ గత నెల 24వ తారీఖున అధికారులు చెట్లను కూల్చివేయడం అటు సంచలనంగా రేపింది. అటు ఈ విషయం ఇది రాజకీయ పార్టీలు కూడా దాని మీద రాద్ధాంతం చేసిన పరిస్థితి అయితే కనిపించింది. అయితే నిర్వాసితులకు తగు న్యాయం చేయాలని చెప్పేసి కూల్చివేసిన చోట ఇల్లు కట్టించాలని చెప్పేసి డిమాండ్ చేయగా వారికి పలు పార్టీలు ప్రజా సంఘాలు కూడా మద్దతు అయితే తెలిపాయి. ఈ క్రమంలో ప్రభుత్వం కూడా కీలక నిర్ణయం అయితే తీసుకుందని అయితే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే బాధితులు న్యాయం చేస్తూ వారికి శాశ్వత ఏదైతే సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని చూపుతూ కూడా మొత్తం 412 మంది అర్హులను అయితే ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసింది. ఇక అందులో ఏదైతే స్థానికంగా ఉండేటువంటి 311 మందికి కూడా టోకెన్లు కూడా జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. బాధితులకు న్యాయం చేసే ప్రక్రియలో భాగంగా ప్రభుత్వం వెంటనే అయితే చర్యలు అయితే చేపట్టిందని అయితే మనం చెప్పుకోవచ్చు. దాదాపుగా 14 మంది తహసీల్దార్ల బృందాలు ఏర్పాటు చేసి పలు మండలాల్లో సర్వేలు నిర్వహించి భూదాన్ భూముల నిర్వాసితుల్లో దాదాపుగా 412 మందిని అర్హులుగా తేల్చేశారు. అయితే వీరందరికీ కూడా నిన్న సాయంత్రం టోకెన్లు ఏదైతే ఖమ్మం కలెక్టరేట్ లో టోకెన్లు పంపిణీ చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు సాయంత్రం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, అటు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాయకరావు, ఇటు రెవెన్యూ మినిస్టర్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా ఖమ్మం కలెక్టరేట్ లో ఖమ్మం నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి 311 మందికి ఇంటి స్థలాలతో పాటు 5 లక్షలకు ఇందిరమ్మ ఇంటి ప్రొసీడింగ్ పత్రాలను కూడా పంపిణీ చేయనున్నారు. ఇక మిగిలిన 101 మంది లబ్ధిదారులను అటు ఏన్కూరు, ఇటు తిరుమలాయపాలెం, నేలకొండపల్లి, ఖమ్మం రూరల్ మండలాలకు చెందిన వారిగా అధికారులు అయితే గుర్తించారు. ఆయా మండలాలు ఇంటి స్థలాలు, ఇందిరమ్మ ఇండ్లు మంజూరుకు అయితే పత్రాలు అదేవిధంగా 3 మంత్రులు అయితే అందించేందుకైతే ఏర్పాట్లు అయితే చేసినట్టయితే తెలుస్తుంది. దీంతో వెలుగుమట్ల నిర్వాసితులకు శాశ్వత పరిష్కారం లభించిందని అయితే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే భూదాన్ భూములను ఆక్రమించుకొని షెడ్లు నిర్మించుకున్న వారిలో జిల్లాలతో పాటు ఇతర జిల్లాల వారు కూడా ఉన్నారు. అయితే బాధితుల నుంచి ఇటీవల ఖమ్మం కలెక్టరేట్ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా కలిసి తాము ఈ విషయాన్ని అయితే చెప్పడంతో వారంతా కూడా సానుకూలంగా స్పందిస్తూ వారందరికి కూడా ఇల్లు ఇచ్చేందుకైతే సుముఖం వ్యక్తం చేశారు. వెలుగుమట్ల ఏదైతే రెవెన్యూ పరిధిలో ఉన్నటువంటి 147, 148, 149 సర్వే నెంబర్లోనే భూదాన్ భూముల్లోనే దాదాపుగా 742 కుటుంబాలు కూడా గతంలో గృహాలు నిర్మించుకొని అయితే ఉన్నాయి. వీరన్నింటినీ కూడా తొలగించిన నేపథ్యంలోనే అటు ఏదైతే అక్రమంగా భూమిని ఇల్లు నిర్మించుకున్నారని చెప్పేసి అటు హైకోర్టు కావచ్చు, ఇటు సిసిఎల్ ఆదేశాల మేరకే అవి తొలగించామని అయితే అధికార యంత్రాంగం అయితే చెప్తుంది. గూడు కోల్పోయిన బాధితులు వారి కష్టాలను నష్టాలు పడుతున్న దృష్ట్యా వారి కుటుంబాలకు తమ బంధువులకు ఇళ్లకు కావచ్చు, అది సొంత గ్రామాలకు వెళ్ళిపోగా కొంతమంది 134 పైగా కుటుంబాల పునరావాస కేంద్రాలపైన అక్కడే అంబేద్కర్, అటు అంబేద్కర్ భవన్ కావచ్చు, టీసీడీసీ భవనాల్లో కూడా తలదాచుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. వారి పక్షాన నిలబడినటువంటి వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు ఆందోళనలతో ఇటు ప్రభుత్వం కూడా దిగిరావడంతో ఈ విషయం రాష్ట్ర వ్యాప్తంగా చర్చకైతే దారితీసింది. ఈ క్రమంలో ఇళ్లకు వెళ్ళిపోయిన వారిలో అర్హులను గుర్తించి రెవెన్యూ అధికార యంత్రాంగం మాత్రం ఇటు ఏదైతే రేషన్ కార్డు, ఆధార్ కార్డు ఆధారంగా చిరునామాను అయితే సేకరించారో వాళ్ళకి సంబంధించినటువంటి ఏదైతే అనంతరం క్షేత్రస్థాయిలో తహసీల్దార్ల ఆధ్వర్యంలో బృందాలుగా సామాజిక ఆర్థిక సర్వేలు కూడా నిర్వహించారు. అందులో మొత్తం 412 కుటుంబాలకు శాశ్వతంగా గుర్తించినట్లయితే తెలుస్తుంది. ఈ మేరకు వారికి ప్రభుత్వ ఇళ్ల పట్టాల పంపిణీ చేయడానికి మాత్రం నేడు కలెక్టరేట్ లో టోకెన్ కూడా అంటే పంపిణీ చేయగా ఈ రోజు సాయంత్రం మాత్రం ఈ 311 మందికి మాత్రం అంటే ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకైతే అధికారుల యంత్రాంగం సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే వెలుగుమట్ల గుట్టలపై ఇంటిని నిర్మించుకొని కరెంటు నీళ్లు లేకుండా 7 ఏళ్లుగా ఎక్కడే నివాసం ఉంటున్నాం, అయినా కానీ మా ఇళ్లను కూల్చివేయడం, చిన్నపిల్లలు వీధిన పడడం, లబ్ధిదారులు కూడా అంటే లబ్ధిదారుల ఎంపికలు కూడా టోకెన్ ఇచ్చినందుకు సంతోషంగా ఉన్నప్పటికీ ఇంటి నిర్మాణ వ్యయ ప్రయాసాలకు కోర్చు మేము ఇబ్బంది పడితే అంటే కట్టుకుంటే ఎన్ని కూల్చేశారు, దానికి సంబంధించినటువంటి ఇందిరమ్మ ఇళ్లతో పట్టాలతో పాటు మాకు ఆర్థిక సహాయం కూడా చేయాలి, ఇప్పుడు నిలువ నేడలకుండా పోయాం, పిల్లల చదువులు కూడా ఇబ్బందులు పడుతున్నాయని చెప్పేసి అయితే బాధితులు ఆందోళన చెందుతున్నారు. దాదాపుగా మిగిలిన వారందరూ కూడా ఏదైతే ఇప్పుడు 700 పైచీలకు గోడారాలను కావచ్చు, ఇళ్లను కావచ్చు కూల్చివేయడంతో మిగిలిన వారు కూడా ఏ విధంగా అంటే ఇబ్బంది పెడతారు. అదే కలెక్టరేట్ లో ఈరోజు అంటే 3 మంత్రుల సమక్షంలో పత్రాలు ఇచ్చే నేపథ్యంలో ఏమైనా గొడవలు జరుగుతాయనే నేపథ్యంలో భారీగా ఫోర్స్ ను కూడా దింపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అక్కడ కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ మధ్య సాయంత్రం 4 గంటలకు మాత్రం వీరికి ఏదైతే పత్రాలు అంటే అనుమతి పత్రాలతో పాటు ఇంటి నిర్మాణానికి సంబంధించినటువంటి జాగా పత్రాలు కూడా ఇచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ప్రభుత్వం ఎట్టకేలకు దిగి రావడంతో వీరంతా కూడా బాధితులు కూడా కొంత సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. చక్రి ఉపేందర్, ఇందిరమ్మ ఇళ్ల కింద వచ్చే 5 లక్షల ఆర్థిక సాయం ఎన్ని విడతల్లో అందుతుంది? నిర్మాణానికి ప్రభుత్వం ఏవైనా ప్రత్యేక గృహ నమూనాలను ఏమైనా సూచించిందా ఉపేందర్?
ఖచ్చితంగా ఇందిరమ్మ నిర్మాణానికి గృహ నిర్మాణానికి సంబంధించి ఇప్పటికే ఆ పథకానికి సంబంధించినటువంటి 3 విడతల్లో కూడా డబ్బులు విడుదల చేసే అవకాశం అయితే ఫస్ట్ కనిపిస్తుంది. ఎందుకంటే బేస్మెంట్ లెవెల్లో ₹1,00,000, అదేవిధంగా రెంటల్ లెవెల్ ఏదైతే రెంటల్ లెవెల్లో కూడా మరొక ₹1,00,000, తర్వాత అటు స్లాబ్ లెవెల్లో మరొక ₹1,00,000 ఇస్తూ మిగతాది మాత్రం అటు అంటే ఇల్లు పూర్తిగా అయిన తర్వాతనే మిగతా డబ్బులు కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ ఇందిరమ్మ ఇళ్లను వీరే ప్రభుత్వం స్వచ్ఛందంగా కూడా కూలగొట్టింది కాబట్టి వీరే కట్టి ఇవ్వాలని చెప్పేసి అటు బాధితుల నుంచి కూడా డిమాండ్లు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ నేపథ్యంలోనే ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా చర్యలు తీసుకొని ఇక్కడ ఇందిరమ్మ ఇల్లు అక్కడ వారే నిర్మించేందుకు కూడా ఉపక్రమిస్తున్నట్లయితే మనకు సమాచారం ఉంటుంది. ఖచ్చితంగా ప్రభుత్వమే ఇల్లు నిర్మించి మాకు చేతికి ఇవ్వాలి, లేకపోతే ఎంతో ఏ ప్రయాసాలతో కూర్చుకొని మేము ఇల్లును కట్టుకుంటే కనీసం సమాచారం ఇవ్వకుండా తెల్లవారుజామున వచ్చి కూల్చేశారు. ఈ నేపథ్యంలో చాలా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి అయితే వారైతే చెప్తున్న పరిస్థితుల్లో అటు ప్రభుత్వం కూడా సొంతంగా నిర్మాణం చేస్తుందా లేదా ఈ పథకాన్ని వాళ్ళకి అందించి ఆ చేతులు దులుపుకుంటున్నారని కూడా మనం చూడాల్సిన పని ఉంది. ఎందుకంటే ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి ల్యాండ్స్ కనీస నీటి సౌకర్యాలు కావచ్చు, అదేవిధంగా అటు విద్యుత్ సౌకర్యాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ ఇల్లు నిర్మించుకోవాలంటే ఖచ్చితంగా విద్యుత్ లైన్ తో పాటు ప్రత్యేకంగా ఏర్పాట్లు కూడా ఉండాలి. ఆ దిశగా కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందా, లేకపోతే అంటే ఇందిరమ్మ పథకాన్ని లబ్ధిదారులుగా చేర్చి వారే నిర్మించుకోవాలని సూచిస్తుందని మాత్రం మనం వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. చక్రి రైట్, థ్యాంక్ యూ ఉపేందర్. నేడు కేరళ, తమిళనాడులో ప్రధాని మోడీ పర్యటించనున్నారు. ఎర్నాకుళంలో 10,800 కోట్లతోటి అభివృద్ధి పనులను శంకుస్థాపన చేయనున్నారు. అలాగే 23 గ్రామీణ రహదారులను ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు. సాయంత్రం 5:45 తమిళనాడుకు వెళ్లనున్నారు. తిరుచాపల్లిలో పలు శంకుస్థాపనలు కూడా చేయనున్నారు మోడీ. నేడు కేరళ, తమిళనాడులో ప్రధాని మోడీ పర్యటించనున్నారు. ఎర్నాకుళంలో 10,800 కోట్లతోటి అభివృద్ధి పనులను శంకుస్థాపన చేయనున్నారు. అలాగే 23 గ్రామీణ రహదారులను ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు. సాయంత్రం 5:45 తమిళనాడుకు వెళ్లనున్నారు. తిరుచిరాపల్లిలో పలు శంకుస్థాపనలు కూడా చేయనున్నారు మోడీ. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు, కాంగ్రెస్ చేస్తున్న అరాచకాలపైన అసెంబ్లీ సమావేశాలు అనుసరించాల్సిన వ్యూహంపైన చర్చించామన్నారు కేటీఆర్. కాంగ్రెస్ బుల్డోజర్లను పంపి ఇళ్లను కూలగొడుతున్నట్టుగా తిరిగానే అసెంబ్లీలోనూ మందబలంతో బుల్డోజర్ టాక్టిక్స్ని ప్రయోగిస్తుందన్నారు. ఆంక్షలను తారుమారు చేస్తూ అసెంబ్లీ సమావేశాలను తూతు మంత్రంగా నిర్వహిస్తుందని విమర్శించారు. 6 గ్యారంటీలకు తొలి మంత్రివర్గ సమావేశంలోనే నిర్ణయం తీసుకుని చట్టబద్ధత కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. దానికి తగ్గట్టుగా చట్టబద్ధత కల్పించాలని ప్రైవేటు బిల్లు పెడతామని కేటీఆర్ తెలిపారు. మూడవ బడ్జెట్ అంటే దాదాపుగా పెనల్టిమేట్ బడ్జెట్గా చెప్పుకోవాలి. లాస్ట్ ఇయర్ పెట్టే బడ్జెట్ ఇట్లాగూ కొన్ని నెలల కోసమే పెట్టే బడ్జెట్ కాబట్టి రాబోయే సంవత్సరం అంటే 27లో పెట్టేది వారి చివరి బడ్జెట్ అవుతుంది. దానికంటే ముందు ఉండే ఈ బడ్జెట్ పెనల్టిమేట్ బడ్జెట్ అవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రాధాన్యాలు, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల విషయంలో వారి చిత్తశుద్ధి ఈసారి ఈ బడ్జెట్ ద్వారా స్పష్టంగా బయటపడబోతుందనేది. ఒక్కటంటే ఒక్క సెలెక్ట్ కమిటీ లేదు, స్టాండింగ్ కమిటీ లేదు, అసెంబ్లీ నడపాలన్న ఇష్టం కూడా వాళ్ళకి లేదు. నిజానికి అనివార్యంగా బడ్జెట్ పాస్ చేసుకోవాలి, లేకపోతే మరి ₹1 కూడా ఖర్చు చేసే అవకాశం ఉండదు. కాబట్టి ఏదో తూతూ మంత్రంగా అసెంబ్లీ నడిపే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇండ్ల కూల్చివేతల మధ్యన జరుగుతున్న ఈ బడ్జెట్ సమావేశాలు తప్పకుండా వాటి విషయంలో కూడా ఈ ప్రభుత్వాన్ని ఆ పేదల పక్షాన తప్పకుండా ఖమ్మంలోని వెలుగుమట్ల బాధితుల తరపున, మూసి బుల్డోజర్లకు అడ్డంగా నిలుస్తున్న మా రాజేంద్రనగర్ మూసీ పరివాహక ప్రాంతంలోని పేదల తరపున, అసైన్మెంట్ భూములు కోల్పోతున్న పేద దళితులు, పేద గిరిజనుల తరపున ఈ శాసనసభ సమావేశాల్లో తప్పకుండా నిలదీస్తాం. బయట పేదవాళ్ల ఇళ్ల మీద
బుల్డోజర్ ప్రయోగిస్తున్న విషయం మీ అందరికీ తెలుసు. అది ఖమ్మం అయితేనేమి, మహబూబ్ నగర్ అయితేనేమి, ఇవాళ చేవెళ్ళ అయితేనేమి, ఎక్కడైతేనేమి, రాష్ట్రంలో హైదరాబాద్ అయితేనేమి, ఎక్కడికక్కడ బుల్డోజర్ విధానాన్ని తెచ్చారు. శాసనసభలో కూడా అదే బుల్డోజింగ్ టాక్టిక్తో పోదామని చూస్తూ ఉన్నారు. మందబలంతో మా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కేవలం అబద్ధాలు, అసత్యాలు, అర్ధసత్యాలు, పచ్చి అభూత కల్పనలతో టైంపాస్గా కాలక్షేపంగా శాసనసభ సమావేశాలను, శాసన మండలి సమావేశాలను మార్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. 2,500 రూపాయలు ఎప్పుడొస్తాయా అని ఎదురు చూస్తున్న మహాలక్ష్ములు మా ఆడబిడ్డల పక్షాన 1,67,00,000 మంది 18 ఏళ్లు నిండిన ఆడబిడ్డలు వారందరి తరపున 46 లక్షల మంది తరపున ప్రైవేట్ మెంబర్ బిల్లు పెడుతున్నాం. తప్పకుండా ప్రభుత్వం మద్దతు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. మేమే మూసీకి వ్యతిరేకం కాదు, కానీ మీరు చేయాల్సిన పని చేయకుండా ఒకవైపేమో అప్పుల పాలైందని చెప్తూ, ఒకవైపేమో పైసా లేదని చెప్తూ, ఒకవైపేమో తప్పుడు మాటలు చెప్తూ, మరొక వైపు మూసీలో 1,50,000 కోట్లు ఖర్చు పెట్టి నేను ఇది చేస్తా అది చేస్తా అంటే మిమ్మల్ని ఎవరు నమ్మాలి? మీరు చేసేది మూసీలో ప్రక్షాళన కాదు, మూసీలో మూటల వేట, ఢిల్లీకి డబ్బులు పంపడానికి మూటల వేట, మూసీ బ్యూటిఫికేషన్ పేరిట లూటిఫికేషన్ ఏదైతే చేస్తున్నారో దానికి మేము వ్యతిరేకం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న రాహుల్ గాంధీ గారి హామీ ఏమైంది? జాబ్ క్యాలెండర్ ఏమైంది? ఇవన్నీ కూడా తప్పకుండా ప్రభుత్వాన్ని తెలంగాణ యువత తరపున నిలదీస్తాం. తప్పుడు అంకెలతో, మభ్యపెట్టే మాటలతో, లేని అప్పులు ఉన్నట్టుగా చూపెడుతూ, కట్టని మిత్తిలు కట్టినట్టుగా చూపెడుతూ, ఏదైతే నాటకాలతో, నాటకీయతతో ఈ ప్రభుత్వం నెట్టుకొస్తుందో దాని విషయంలో కూడా తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని బడ్జెట్ సమావేశాల్లో అంకెలతో సహా వాళ్ళను ఎండగట్టాలని చెప్పి కూడా ఈ సమావేశంలో మేము మాట్లాడుకున్నాం. హైదరాబాద్ ట్యాంక్ బండ్ మీద తెలంగాణ ఆత్మగౌరవం ఉప్పొంగిన రోజు అది. ఉక్కుపాదం మోపిన సమైక్య పాలకుల గుండెల్లో వణుకు పుట్టించిన చారిత్రక ఘట్టం మిలియన్ మార్చ్ అంటూ మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు గుర్తు చేసుకున్నారు. అడుగడుగునా ముళ్ల కంచెలు వేసినా, లాఠీలు జులిపించినా, టియర్ గ్యాస్ ప్రయోగించినా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ప్రాణాలకు తెగించి ముందుకు సాగిన తెలంగాణ బిడ్డల తగ్గు అది అంటూ ట్వీట్ చేశారు. పల్లె పట్టణం నుంచి కదిలి వచ్చిన జన ప్రవాహంతో ఆనాడు ట్యాంక్ బండ్ ఒక ఉద్యమ సంద్రంలా మారింది అన్నారు. ఆ అణచివేతను ఎదిరించి నిలబడ్డ ఆనాటి పోరాట స్ఫూర్తి ప్రతి తెలంగాణ బిడ్డ గుండెల్లో ఇప్పటికీ సజీవంగా ఉంది అన్నారు హరీష్ రావు. ఉమ్మడి రాష్ట్రంలో మన హక్కుల కోసం, మన అస్తిత్వం కోసం పిడికిలెత్తి ఎలాగైతే కొట్లాడామో నేడు కూడా మనం సాధించుకున్న తెలంగాణను, మన వనరులను మళ్లీ దోచుకోవాలని చూస్తున్న దుష్ట శక్తుల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి అదే మిలియన్ మార్చ్ స్ఫూర్తితో ముందుకు సాగుతామన్నారు హరీష్ రావు. తెలంగాణకు నూతన విద్యా విధానం తీసుకురావాలని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది అన్నారు. తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు విద్యా విధానం లక్ష్యం లిటరసీ పెంపు, విద్యార్థులను ఉన్నత విద్య వైపు తీసుకెళ్లడం కావాలన్నారు. గత బీఆర్ఎస్ పాలనలోనూ తెలంగాణ విద్యా వ్యవస్థ పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది అన్నారు. రాష్ట్రంలో అర్హత కలిగిన బీఈడీ టీచర్లు ఉన్న వారికి సరైన అవకాశాలు లేని దారుణ పరిస్థితి నెలకొంది అన్నారు. తెలంగాణ నూతన విద్యా విధానం, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అనేది ఒక కమిటీ వేసి ఆ కమిటీ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ కమిటీ రిపోర్టు ఏదైతే మన ముందుకు వచ్చిందో 354 పేజీల కమిటీలో ఎక్కడ కూడా విద్యా వ్యవస్థ మెరుగుపరచడానికి ఎక్కడ కూడా సలహాలు లేవు. దాంట్లో పైపెచ్చు ఈ యొక్క మొత్తం కమిటీ రిపోర్ట్ అంతా కూడా విద్యా విధానాన్ని నాశనం చేసేటటువంటి యొక్క సలహాలు మాత్రమే ఉన్నాయి. టీచర్లకు జీతాలు ఎందుకు ఇంత ఎక్కువ అని చెప్తారు. అవుట్ సోర్సింగ్స్తోనే పిల్లలకు చదువు చెప్పాలని చెప్పారు. మూడోది వందే మాత్రం అనే పాటలు కూడా పాడకూడదని చెప్పారు. సంస్కృతాన్ని తీసేయాలి, సంస్కృతం ఉండకూడదని చెప్పారు. దేశం సంబంధించినటువంటి యొక్క జాతీయ నాయకుల ఒక విగ్రహాలు కానీ చిత్రపటాలు కానీ ఉండకూడదని చెప్తున్నారు. అంటే కేవలం ఒక కసితో అక్కసితో భారత సంస్కృతి పైన దాడి చేయడానికి ఈ యొక్క విద్య ఒక పాలసీని తీసుకోవడం జరిగింది. ఇది ఒక అర్బన్ నక్సలైట్స్ తయారు చేసినటువంటి ఒక విద్యా విధానం కానీ ఇది విద్యా విధానము మన పిల్లలకు చదువు విషయంలో కానీ మన పిల్లల భవిష్యత్తు గురించి కానీ లేదు. దయచేసి కేంద్ర ప్రభుత్వాన్ని ఈరోజు మీరు చూడండి, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ పెట్టారు వాళ్ళు. ఆ న్యూ ఎడ్యుకేషన్ పాలసీని ఇక్కడ మీరు అమలుపరిచి కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తన కాంగ్రెస్లో కొనసాగడంపై ఆలోచించే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యకర్తల మనోభావాల మేరకు నిర్ణయం తీసుకుంటానన్నారు. ఇప్పుడేం చెప్పలేనంటున్నారు జీవన్ రెడ్డి.
సంవత్సరం మీకు తెలియకుంటే ఇది జరగదు. సరే, నేను మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడ్డ నాడే చెప్పాను. నేను అంటే చైర్పర్సన్ ప్రకటింపబడ్డ నాడే కాంగ్రెస్ పార్టీలో కొనసాగడం కొంత ఆలోచించుకునే పరిస్థితి ఏర్పడ్డది అని చెప్పి ఆనాడే చెప్పాను. అంతే తప్పేదైతుంది కదా, దాని ఫర్దర్ ఇంతవరకు ఏం మూమెంట్ లేదు. చూద్దాం, లెటర్స్ ఏది ఉన్నా కానీ ఏదైతుందో మా మిత్రులు ఉన్నారు, మీరు ఉన్నారు, సమయం సందర్భం వచ్చినప్పుడు ఏదైతుందో ఏ నిర్ణయం తీసుకున్నా మీ ద్వారానే వెలువ. ఇప్పసార వ్యాఖ్యలపైన జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. తను కల్తీసార గురించి మాట్లాడలేదు అన్నారు. ఇప్పసార తయారులో ఎస్టీ సోదరులు కోటీశ్వరులు అవుతారన్నారు. అసెంబ్లీలో 0 అవర్లో దీని గురించి ప్రస్తావిస్తా అన్నారు. ఇప్పసారకు బ్రాండ్ క్రియేట్ చేస్తే రాష్ట్రానికి ఎస్టీ సోదరులకు లాభం చేకూరుతుంది అన్నారు. తను స్వచ్ఛమైన ఇప్పసార గురించి మాట్లాడితే విమర్శిస్తారంటూ మండిపడ్డారు. కొందరు తన వ్యాఖ్యలను వక్రీకరించారన్నారు. నేను ఎలక్షన్ ముందు తాండాలకి వెళ్ళినప్పుడు మా ఎస్టీ సోదరులందరూ సారా గురించి చెప్పడం జరిగింది. గత 2 నెలల నుండి దానిపైన రీసెర్చ్ చేసి, అంటే ఒకటే కాదు, దాని అసలు ఇప్ప పువ్వు అంటే ఏంటి, అసలు సారా వాళ్ళు ఎట్లా తయారు చేస్తారనేది దానిపైన ఒక రీసెర్చ్ చేసిన తర్వాతనే నేను దాని గురించి నేను మాట్లాడిన. అది కూడా నేను మాట్లాడిన ఓన్లీ 1 పాయింట్. కానీ టీవీలలో మాత్రము చాలా వేస్తారు, ఇట్లా సారా షాప్లో ఓపెన్ చేయాలి, సారా అమ్మాలి ముందులాగా అని చెప్పి నేను ఎప్పుడు అట్లా మాట్లాడలేదు. నేను అన్నింది ఒకటే మాట. నిన్న వెనకటికి ఇప్ప పువ్వుతో తయారు చేసిన సారా తాగితే 110 సంవత్సరాలు బ్రతికినారు. ఇప్పుడు వచ్చే కల్తీ చీపు లిక్కర్ ఏదైతే వస్తుందో దాన్ని తాగితే 60 ఏళ్ళకే చనిపోతున్నారు. దాని గురించి బాగా రీసెర్చ్ చేస్తాను, అసెంబ్లీలో ఖచ్చితంగా మాట్లాడతానని చెప్పి మేము తెలియజేస్తాం. దీనికి ఒక రీసెర్చ్ ఉంటే కాదు, దాన్ని బాగా స్టడీ చేసే నేను దాని గురించి అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్. నా కాన్సెప్ట్ ఒకటే, మా ఎస్టీ సోదరులు కోటీశ్వరులు కావాలి. ఈ కాన్సెప్ట్ నేను అసెంబ్లీలో మాట్లాడినప్పుడు, దీని సబ్జెక్ట్ గురించి ఎక్కువ నేను ఇప్పుడు చెప్పాను, అసెంబ్లీలో ఖచ్చితంగా మాట్లాడతాను. దీనికి బెనిఫిట్స్ మాట్లాడతాను, అడ్వాంటేజెస్ మాట్లాడతాను, డిసడ్వాంటేజెస్ కూడా మాట్లాడతాను. అంటే దీనివల్ల లాభం ఏంది, నష్టం ఏంది అనేది కూడా. 5000 సంవత్సరాల దానికి హిస్టరీ ఉన్న ఇప్ప పువ్వు సారా ఇది. 5000 ఇయర్స్కి దీనికి చరిత్ర ఉన్నది. గ్రంథాలలో కూడా దీని గురించి రాసినారు, దీని సబ్జెక్ట్ గురించి. ఆర్టీజీఎస్సీ కేంద్రంలో వివిధ ప్రభుత్వ విభాగాల పనితీరు అందిస్తున్న పౌర సేవలపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్షా సమావేశం నిర్వహించారు. విద్యుత్ పంపిణీ సంస్థలు అందిస్తున్న పౌర సేవలు, విద్యుత్ పంపిణీ వ్యవస్థ, పాఠశాల, ఉన్నత విద్య తదితర విభాగాల పనితీరుపై సీఎం చర్చించారు. రాష్ట్రంలో 14,013 మెగావాట్ల మేర విద్యుత్ డిమాండ్ పెరిగినట్టు విద్యుత్ శాఖ అధికారులు సీఎంకు వివరించారు. విద్యుత్ పంపిణీకి సంబంధించి పౌరులకు మెరుగ్గా సేవలు అందించడంపై దృష్టి పెట్టాలని ఆదేశించారు చంద్రబాబు నాయుడు. విద్యుత్ సరఫరా, డిమాండ్ అంశాలపై ఆడిట్ నివేదిక ఇవ్వాలని డిస్కంలను ఆదేశించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఏపీలో గ్రామ పంచాయతీల పునర్వ్యవస్థీకరణపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పంచాయతీలను పునర్వ్యవస్థీకరిస్తూ జీవో జారీ చేసింది. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా సంస్కరణలు ప్రభుత్వం చేపట్టింది. జనాభా ఆదాయం ఆధారంగా ప్రభుత్వం పంచాయతీల పునర్వ్యవస్థీకరణ చేస్తుంది. గ్రామాల్లోని పట్టణాల తరహా సదుపాయాల కల్పనకు కొత్తగా రూరల్ పంచాయతీల ఏర్పాటు పంచాయతీ చేసింది. అర్బన్ పంచాయతీల ఏర్పాటు చేసి 10,000 జనాభా ఉంటే అర్బన్ పంచాయతీలుగా నిర్ణయించారు. పోలవరం ప్రాజెక్టు పనులను మంత్రి రామనాయుడు పరిశీలించారు. పోలవరం సహా రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టులను క్రమపద్ధతిలో పూర్తి చేసేలా ప్రభుత్వ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసిందని మంత్రి నిమ్మల రామనాయుడు తెలిపారు. ఇరిగేషన్ రంగానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేసి ప్రాజెక్టులు పూర్తి చేసే దిశగా చర్యలు తీసుకుంటుంది అన్నారు. మార్చేటువంటి ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు ఒక కరువు రహిత రాష్ట్రంగా మార్చేటువంటి ప్రాజెక్టు ఈ రాష్ట్రానికి ఒక వరం పోలవరం ప్రాజెక్టు. అటువంటి పోలవరం ప్రాజెక్టు ద్వారానే రేపటి భవిష్యత్తులో ప్రతి ఎకరం కూడా సస్యశ్యామలం అవుతుందనేటువంటి ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆనాడు 14, 19లో 5 సంవత్సరాలు 72% ప్రతి సోమవారం పోలవరంగా మార్చుకుని పనులు పూర్తి చేస్తే, మరి తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం 1924లో ఆ యొక్క పోలవరం ప్రాజెక్టుని విధ్వంసం చేసి, డయాఫ్రమ్ వాళ్ళైతే మొత్తం ధ్వంసం చేసి స్వయంగా పోలవరం ప్రాజెక్టుని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు పట్టాలెక్కించి మళ్ళీ ఈరోజు పోలవరం ప్రాజెక్టుకి ఒక దశ దిశ విధంగా ఒక షెడ్యూల్ని
రేపు 2027 కల్లా పూర్తి చేయాలి లక్ష్యంతో ఆయన ఇప్పటికే పోలవరం ప్రాజెక్టుని మరి 3 సార్లు స్వయంగా ఫీల్డ్ విజిట్కి వచ్చి ఇక్కడ రివ్యూ చేసి ప్రతి 10 రోజులకు ఒకసారి సెక్రటరీలో రివ్యూ చేసుకుంటూ ఈ పనుల్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నాం. ఖచ్చితంగా రేపు రాబోయేటువంటి 2027 సంవత్సరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగు జాతిలో ఒక సువర్ణాధ్యాయం సృష్టించేటువంటి సంవత్సరం. ఈ యొక్క పోలవరం అనేటువంటి కళ రేపు 2027లో నెరవేరబోతోంది. రేపు 2027లో పూర్తయ్యేటువంటి ఈ మహాయజ్ఞంకి ఈవేళ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నేతలు కానీ అధికారులు కానీ అందరూ కూడా అహర్నిశలు శ్రమించి అంకిత భావంతో ఈ పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేయడానికి మేమందరం కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. తిరుపతిలో ఏసీపీ అధికారులు తనిఖీలు చేపట్టారు. మున్సిపల్ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ విభాగం పైన ఫిర్యాదులతోటి ఏసీపీ ఏఎస్పీ విచారణ చేస్తున్నారు. కార్పొరేషన్ పరిధిలోని బిల్డింగ్ అనుమతులు ట్యాక్సులపైన విచారణ చేస్తున్నట్లుగా చెప్పారు. రికార్డులను పరిశీలించి వాటిపైన రిపోర్టు రాసి ఉన్నతాధికారులకు అందజేస్తామని వివరించారు. తిరుపతిలోని టౌన్ ప్లానింగ్ విభాగం మీద కంప్లైంట్స్ వచ్చాయి మాకు. ఏంటంటే డీవియేషన్స్ ఉన్నా పట్టించుకోవట్లేదని, అట్లాగే ట్యాక్స్లోని డిఫరెన్సెస్ చూపిస్తున్నారని ఇంకా చాలా కంప్లైంట్స్ వచ్చాయి. అవన్నీ కరెక్ట్ కాదని వెరిఫై చేయడానికనే ఇప్పుడు వచ్చాము. మేము ఇంకా జస్ట్ ఇప్పుడే వచ్చాము. అదన్నీ వెరిఫై చేసినాక రికార్డ్స్ అన్నీ ఎలా ఉన్నాయి ఏంటి అవన్నీ చూసినాక మాకు ఫైండింగ్స్ అన్నీ మా హైయర్ అఫీషియల్స్కి రిపోర్ట్ ద్వారా పంపిస్తాము. మీకు కూడా అవసరమైతే చెప్తాము అవన్నీ చూసిన తర్వాత. అన్నీనండి, ఒకటని కాదు, చాలా ఉన్నాయి కంప్లైంట్స్. అవన్నీ వెరిఫై చేస్తాం. చేసినాక మీకు వివరంగా చెప్తాము. అవి కూడా ఉన్నాయండి. మీ దగ్గర ఏమైనా స్పెసిఫిక్గా ఉంటే చెప్పండి. మీ దగ్గర స్పెసిఫిక్గా ఏమన్నా ఉంటే మాకు చెప్పండి. వాటిని కూడా వెరిఫై. ఏలూరు నగరపాలక సంస్థలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్లో పలు కీలక పత్రాలను పరిశీలిస్తున్నారు ఏసీబీ అధికారులు. ఏలూరు నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్లపైన పలు అవినీతి ఆరోపణలు వినిపించడంతో దాడులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి ఏసీబీ డీఎస్పీ ఆధ్వర్యంలో ఈ దాడులు చేపట్టారు. ఏలూరు నగరపాలక సంస్థలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేయడంతో మిగిలిన పలు విభాగాల ఉద్యోగులు పరారవుతున్నారు. ఏపీ వ్యాప్తంగా మున్సిపాలిటీలో టౌన్ ప్లానింగ్ విభాగంలో ఏసీబీ దాడులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాలోని మున్సిపల్ కార్యాలయంలో టౌన్ ప్లానింగ్ విభాగంలో ఏసీబీ దాడులు జరిగాయి. కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. టౌన్ ప్లానింగ్ విభాగంలో అవకతవకలు జరుగుతున్నట్లు ఫిర్యాదులు రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా దాడులు నిర్వహిస్తున్నారు. విశాఖ పెందుర్తి జోనల్ కమిషనర్ కార్యాలయంపైన ఏసీబీ అధికారులు మెరుపు దాడి చేశారు. పట్టణ ప్రణాళిక విభాగంలో జరుగుతున్న అవినీతిపైన అనేక ఫిర్యాదులు రావడంతో సోదరులు నిర్వహించారు. పలు కీలక ఫైల్స్ను అధికారులు పరిశీలించారు. విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలోని టౌన్ ప్లానింగ్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. ఏసీబీ డీఎస్పీ రమ్య సారథ్యంలో ఏసీబీ సిబ్బంది సంబంధిత అధికారుల ఫైల్స్ను తనిఖీ చేస్తున్నారు. ఆకస్మిక తనిఖీ నగరపాలక సంస్థ అధికారులలో గుబులు పుట్టిస్తోంది.
ప్రకాశం జిల్లా ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్లో ఏసీబీ అధికారులు మెరుపు దాడులు చేశారు. టౌన్ ప్లానింగ్ విభాగంలో సోదాలు నిర్వహించారు. ఏసీబీ సోదాలతోటి కార్యాలయంలో ఒక్కసారిగా కలకలం రేగింది. అవినీతి ఫిర్యాదుల నేపథ్యంలో ఏసీబీ డీఎస్పీ బృందం రంగంలోకి దిగింది. బిల్డింగ్ పర్మిషన్లు, లేఅవుట్ల అప్రూవల్స్ తోటి భారీగా సొమ్ము చేతులు మారినట్లుగా ఫిర్యాదులు అందుతున్నాయంటున్నారు. కీలక డాక్యుమెంట్లు ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గుంటూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. 2 రోజుల పాటు తనిఖీలు కొనసాగనున్నట్లుగా తెలుస్తుంది. ఫిర్యాదులపైన అధికారులను విచారణ చేస్తున్నామన్నారు ఏసీబీ అధికారులు. కల్తీ నెయ్యి ప్రొడక్ట్స్ రావడం బాధాకరమని విజయ డైరీ, కృష్ణ మిల్క్ యూనియన్ పాల ఉత్పత్తుల స్వచ్ఛమైన క్వాలిటీతో కల్తీ లేకుండా ప్రజలకు అందిస్తున్నామని విజయ డైరీ, కృష్ణ మిల్క్ యూనియన్ డైరెక్టర్ వేమూరి వెంకటరమణ అన్నారు. విజయ బ్రాండ్ అనేది తెలంగాణకు సంబంధించిందని, ఏపీ ప్రభుత్వం కానీ ఫెడరేషన్ కానీ ఈ బ్రాండ్ తోటి సంబంధం లేదన్న తెలంగాణ ఫెడరేషన్ చైర్మన్ అమిత్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించారు. ప్యాకింగ్ చేసి ఇట్లా హైదరాబాద్లో అమ్మారు, నెయ్యిలో కల్తీ జరిగింది అని చెప్పి మన అమిత్ రెడ్డి గారు ఆరోపించడం జరిగింది. దాని మీద ఏపీడీడీసీ వారు కూడా వివరణ ఇవ్వడం జరిగింది. కల్తీ అనేది చాలా దారుణమైన విషయం. కల్తీ జరిగితే ఎవరిని క్షమించకూడదు, కానీ ఈ బ్రాండ్ మీద ఈ రకమైన తగాదాలు, ఈ రకమైన ప్రచారాలు అనేది తప్పు అనేది మా అభిప్రాయం అండి. ఈ బ్రాండ్ ద్వారా స్వచ్ఛమైన పాలు, స్వచ్ఛమైన నెయ్యి, స్వచ్ఛమైన పదార్థాలు అందజేయడం జరుగుతుంది తప్పితే దీంట్లో ఏ రకమైన కల్తీ ఉండదు. దీంట్లో వచ్చిన ప్రతి పైసా కూడా పాలు పిండే రైతుకే వెళుతుంది. ఎందుకని అంటే కృష్ణా మిల్క్ యూనియన్ అనేది కోఆపరేటివ్ యాక్ట్లోనే ఉంది కాబట్టి మేము ఇవాళ లీటర్కి 10 రూపాయల చొప్పున బోనస్ ఇవ్వగలుగుతున్నామంటే స్వచ్ఛమైన పాలు రైతులు స్వచ్ఛంగా కృష్ణా మిల్క్ యూనియన్ నమ్మి పోస్తున్నారు. తద్వారా మార్కెటింగ్ చేసి ఆ వచ్చిన లాభాన్ని సుమారు 82% రైతులకి పంచడం అనేది